నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో నేటి యువతను పట్టి పీడిస్తున్న పెనుభూతం మాదక ద్రవ్యాలపై యుద్ధం ప్రకటించారు. జిల్లా పోలీసు యంత్రాంగం డ్రగ్స్ ను తరిమి కొడదాం, విద్యార్థి భవిష్యత్తును కాపాడదాం అనే నినాదంతో మండల జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రెస్ క్లబ్ మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా ఒక భారీ అవగాహన సదస్సును నిర్వహించాయి. రాయకల్ పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్ లో బుధవారం జరిగిన ఈ సదస్సుకి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మరి ఈ కార్యక్రమంలో పోలీస్ బాస్ ఇచ్చిన సందేశం ఏంటి, విద్యార్థులు ఎందుకు నో చెప్పాలి, ఈ కథనంలో వివరంగా చూద్దాం. దేశానికి మన రాష్ట్రానికి అదే కావాలి కదా. ఎప్పుడో మీరు చెప్పండి, ఇట్లాంటి డ్రీమ్స్ కి మనం అచీవ్ చేయాలా అంటే ఇది ఒక వీక్ మైండ్ తో, ఒక వీక్ బాడీతో సక్సెస్ఫుల్ అవుతుందా? ఎస్ ఆర్ నో? ఓకే, గుడ్. సో ఈ వీక్ మైండ్, వీక్ బాడీ డ్రగ్స్ అలవాట్లో చాలా అవుతుంది. ఎవరికైనా డ్రగ్స్ అలవాటు ఉంది, వాళ్ళ బాడీ, వాళ్ళ మైండ్ చాలా వీక్ అవుతుంది. సో మీ డ్రీమ్స్, మీ దగ్గర ఉన్న డ్రీమ్స్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు, డైలీ స్కూల్ వస్తున్నారు, చదువుతున్నారు, అండ్ కోచింగ్, కొంతమంది మన ట్యూషన్కి కూడా వెళ్తున్నారు, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ పేరెంట్స్ కూడా డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు మీకోసం, మీ కెరియర్ కోసం. సో అది సక్సెస్ఫుల్ ఉండాలా, అది అచీవ్ చేయాలా అంటే మన దగ్గర ఒక స్ట్రాంగ్ మైండ్, ఒక స్ట్రాంగ్ బాడీ ఉండాలి. అవునా కదా? సో ఈ గాంజా, చరస్, హీరోయిన్, సిగరెట్, టబాకో, ఆల్కహాల్, ఇది ఇప్పటివరకు అందరూ మన స్పీకర్ చెప్పారు. దీంతో మన మైండ్కి, మన బాడీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. మన మైండ్ ఎఫెక్ట్ ఎట్లా అవుతుంది అంటే, ఇంతకుముందు మీరు వీడియోలో కూడా చూశారు. వీడియోలో ఎట్లా ఎఫెక్ట్ అయింది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం పోయింది. స్టడీ మీద, ఫ్యామిలీ మీద, ఫ్రెండ్స్ మీద ఒకటే అడిక్షన్ అయింది, డ్రగ్స్కి అడిక్షన్. దీనివల్ల ఏం వాళ్ళకి నచ్చదు. స్పోర్ట్స్లో ఏం ఇంట్రెస్ట్ రాదు, మ్యూజిక్లో ఏం ఇంట్రెస్ట్ రాదు, ఆర్ట్స్లో ఏం ఇంట్రెస్ట్ రాదు. సో ఆ లైఫ్ మనకి ఎవరికి మనం డ్రీమ్ చేయలేదు కదా. కరెక్ట్ ఉండాలి, మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. సో నువ్వు అలా చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఎవరు అట్లా చేసినా కూడా మీరు దూరంగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, వాళ్ళు ఎవరైనా చేసినా మీ పేరెంట్స్కి, టీచర్స్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, ఇట్లాంటి బ్యాచ్ ఒకటి ఉంది అని. లేకపోతే ఈవెన్ 100కి డయల్ చేసినా కూడా మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉన్నాయి, పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇట్లా ఇది మీరు బాధ్యత గల పౌరులుగా ఈ డ్రగ్స్ అరికట్టడంలో మీరు చేయగలిగింది ఏంటంటే, ఫస్ట్ మీరు దూరంగా ఉండాలి. అండ్ ఎవరైతే ఆ పనులు చేస్తున్నారో వాళ్ళ గురించి కంప్లైంట్ చేయాలి. అండ్ కంప్లైంట్ ఏంటి అంటే టీచర్స్కి, పేరెంట్స్కి, నెక్స్ట్ స్టెప్ ఈవెన్ పోలీసులకు కూడా మీకు కాల్ చేసి చెప్పాలి. చేస్తారా గట్టిగా? ఓకే, సో ఇది అన్నమాట డ్రగ్ స్టోరీ. సో టెంప్ట్ కావద్దు, ఫస్ట్ థింగ్ దాని నుంచే దూరంగా ఉండాలి. అండ్ మీ కెరియర్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ కెరియర్, దాని తర్వాత అన్ని 25 years లోపు సెటిల్ అయిపోవాలనేది ఒక టార్గెట్ పెట్టుకోండి. అండ్ దానికోసం కష్టపడండి. దెన్ యూ కెన్, ఇంకా తర్వాత మిగిలిన అన్ని చేయొచ్చు. సమాజంలో క్యాన్సర్లా వ్యాపిస్తున్న గంజాయి, డ్రగ్స్ రక్కసిని అంతం చేసేందుకు రాయకల్ వేదికగా ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, డిఎస్పీ రఘుచందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. పోలీస్ కళాజాత బృందాలు తమ పాటలు, ఆటలతో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు వివరించగా, పోలీస్ శాఖ రూపొందించిన మినీ చిత్రం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి ఆలోచనలు ఉన్నవాడే బలవంతుడు, బలహీనమైన ఆలోచనలు ఉన్నవాడే చెడు అలవాట్లకు బానిసవుతాడు అని ఆయన హెచ్చరించారు.
ముఖ్యంగా తల్లిదండ్రుల కష్టాన్ని, చదువుపై పెట్టిన పెట్టుబడిని మర్చిపోవద్దని కోరారు. డ్రగ్స్ బారిన పడితే సంగీతం, క్రీడలు, చదువు ఇలా దేని మీద ఆసక్తి ఉండదు. డ్రగ్స్ మాఫియా కేవలం విద్యార్థులనే టార్గెట్ చేస్తుంది. అందుకే ఎవరైనా డ్రగ్స్ ఆఫర్ చేస్తే ముఖం మీదే నో అని చెప్పే ధైర్యం అలవర్చుకోవాలి అని ఎస్పీ పిలుపునిచ్చారు. అనంతరం అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి మాదక ద్రవ్యాల వెనుక ఉన్న శాస్త్రీయ కోణాన్ని వివరించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మెదడులో డోపమైన్ అనే రసాయనం అసాధారణ స్థాయిలో విడుదలవుతుందని, అది మనిషిని కేవలం ఆ మత్తులోనే ఉంచి మిగతా ప్రపంచాన్ని మర్చిపోయేలా చేస్తుందని వివరించారు. ఫ్రెండ్స్ కదా అని సరదాగా ఒక్కసారి ట్రై చేసినా అది జీవితాంతం విషాదంగా మారుతుంది అని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులను ప్రెస్ క్లబ్ మరియు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీఓ సుష్మా, ఎంఈఓ రాఘవులు, సిఐ సుధాకర్ తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం రాయకల్ ప్రతిజ్ఞ చేసింది. చూసారుగా, గంజాయి అమ్మే వారికి విద్యార్థులే టార్గెట్. అందుకే మత్తుకు చిత్తు కావద్దు, చదువుతో పైకి రావాలని అధికారులు కోరుతున్నారు. మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ప్రాణప్రదమైన విద్యార్థి దశను పాడు చేసుకోవద్దని రాయకల్ సదస్సు ద్వారా జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి సందేశాన్ని పంపింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.